మహాలెజెండ్ తెలుగు చిత్ర పరిశ్రమలో జగ్గుబాయిగా పిలుచుకునే జగపతి బాబు గారి ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వెలుగొందిన ఆయన ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలిగాడు జగపతి బాబు. ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా చెలామణి అయ్యాడు. అయితే కాలక్రమేణా హీరోగా ఛాన్సులు తగ్గిపోవడంతో విలన్ గా మారిపోయాడు. అలాగే సహాయక నటుడిగాను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల తర్వాత ఫ్యామిలీ హీరోగా, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండే హీరోగా జగపతి బాబుకి పేరుంది. అయితే ఆయన కేవలం శుభలగ్నం, ఆయనకిద్దరు, మావి చిగురు వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలే కాదు, గాయం, సముద్రం వంటి మాస్ చిత్రాలు కూడా చేశారు. హీరో ఇమేజ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్స్ చేశాడు జగపతి బాబు. తాజాగా ఆయన హోస్ట్ అవతారం ఎత్తాడు. వరుసగా సినిమాలు చేసిన ఆయన తాజాగా టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడిగా 1962 ఫిబ్రవరి 12న జన్మించారు. 1989లో సింహస్వప్నం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. కోడి రామకృష్ణ, కృష్ణవంశీ, ఈవివి సత్యనారాయణ వంటి దిగ్గదర్శకుల సినిమాల్లో నటించారు. ఒక దశలో వరుస పరాజయాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. రంగస్థలం, పుష్ప, సలార్ వంటి భారీ చిత్రాల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. జగపతి బాబు తన కెరీర్లో 4 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను, 7 సార్లు రాష్ట్ర నంది అవార్డులను స్వంతం చేసుకున్నారు. ఆయన తన వ్యక్తిగత విషయాలను, తన తప్పులను మరియు మరణగండం వంటి విషయాలను కూడా ఎప్పుడూ దాచుకోకుండా ముక్కుసూటిగా ఇంటర్వ్యూలలో పంచుకుంటూ ఉంటారు. తన పాత్రల ఎంపిక విషయంలో చాలా స్పష్టంగా ఉండే ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో సైతం కీలక నటుడిగా రాణిస్తున్నారు. జగపతి బాబుకి ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. వెండితెరపై ఆయన మేనరిజం, యాక్టింగ్ స్కిల్స్, స్టైల్ కి థియేటర్లో ఈలలు పడాల్సిందే. సినిమాల్లో స్ట్రిక్ట్ రోల్స్, విలన్ పాత్ర చేస్తూ ఉండే జగపతి బాబు వ్యక్తిగతం విషయంలో గోప్యత పాటిస్తుంటారు. ఎలాంటి విషయంలో అయినా మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెబుతుంటారు. పొలిటికల్ అయినా, సామాజిక అంశాలైనా తన గొంతు వినిపిస్తుంటారు. జగపతి బాబు రియల్ లైఫ్ ఆధారంగా ఓ టీవీ డాక్యుమెంటరీ కానీ లేదా టీవీ సీరియల్ కానీ తెరకెక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. 1980-90లలో ఫిమేల్ ఫాలోవర్స్ బాగా ఉన్న హీరోగా జగపతి బాబుకి యమా క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కూడా అనేక సినిమాలు చేసిన జగ్గుబాయ్ ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగటివ్ రోల్స్ వంటివి చేస్తూ లైఫ్ లో కొత్త టర్న్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేశాడు. కెరీర్ పరంగా జగపతి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో రియల్ లైఫ్ లోనూ అన్ని ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఈ నేపథ్యంలోనే జగ్గుబాయ్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగానే ఓ డాక్యుమెంటరీ తరహా కార్యక్రమం ప్లానింగ్ లో ఉందని టాక్. జగపతి బాబు పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ఒకేసారి 2 రూపాలు గుర్తుకొస్తాయి. ఒకటి 1990లలో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలిచిన సున్నితమైన హీరో. మరొకటి 2014 తర్వాత తన గంభీరమైన నటన, స్టైలిష్ విలనిజంతో తెరపై కొత్త సంచలనం సృష్టించిన పవర్ఫుల్ యాక్టర్. తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ప్రతినాయకుడిగా 3 దశల్లోనూ విజయవంతమైన కెరీర్ను నిర్మించుకున్న అరుదైన నటుల్లో జగపతి బాబు ఒకరు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా జన్మించిన జగపతి బాబుకు చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణం పరిచయం. అయినప్పటికీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం అంత సులభం కాలేదు. తండ్రి పేరు ఉన్న ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలంటే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిందే. అదే లక్ష్యంతో ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు. 1989లో విడుదలైన సింహస్వప్నం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రం ద్వారా పెద్ద విజయం రాకపోయినా నటుడిగా నిలబడాలనే పట్టుదల మాత్రం తగ్గలేదు. ప్రారంభ సంవత్సరాల్లో ఆయన చేసిన కొన్ని సినిమాలు సాధారణ విజయాలకే పరిమితమయ్యాయి. ఆ సమయంలో చాలా మంది ఆయన కెరీర్ పై సందేహాలు వ్యక్తం చేశారు. కానీ జగపతి బాబు మాత్రం నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేక నటనా శైలిని నిర్మించుకుంటూ ముందుకు సాగారు. 1993లో వచ్చిన గాయం సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది. రాజకీయాలు, రౌడీయిజం, సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను, విమర్శకులను ఒకేసారి ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత జగపతి బాబు కేవలం నిర్మాత కొడుకుగా కాకుండా ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయనను స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్లింది 1994లో వచ్చిన శుభలగ్నం సినిమా. ఇందులో భార్యాభర్తల మధ్య బంధం, కుటుంబ విలువల నేపథ్యంలో సాగిన కథలో
జగపతి బాబు నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో కుటుంబ ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. 1990ల మధ్యకాలం నుంచి 2000 ప్రారంభం వరకు జగపతి బాబు తెలుగు సినిమాల్లో కుటుంబ కథానాయకుడిగా ఒక బ్రాండ్గా మారిపోయారు. ఆ కాలంలో వచ్చిన పెళ్లి పందిరి, అంతఃపురం, సముద్రం, మనోహరం, బడ్జెట్ పద్మనాభం, మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, కబడ్డీ కబడ్డీ, పెదబాబు వంటి సినిమాలు ఆయనను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ముఖ్యంగా జగపతి బాబు సినిమాల్లో కనిపించే పాత్రలు చాలా సహజంగా ఉండేవి. ఆయన ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తి, బాధ్యత గల భర్త, ప్రేమించే తండ్రి, భావోద్వేగాలతో నిండిన యువకుడి పాత్రల్లో కనిపించేవారు. అందుకే ఆయనను చాలా మంది ఫ్యామిలీ హీరోగా పిలిచేవారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద స్టార్ హీరోలు భారీ మాస్ చిత్రాలు చేస్తుండగా జగపతి బాబు మాత్రం కుటుంబ కథలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మనోహరం చిత్రంలో జర్నలిస్ట్గా, అంతఃపురంలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో, సముద్రంలో శక్తివంతమైన పాత్రలో ఆయన నటన ఎంతో ప్రశంసలు అందుకుంది. హీరోగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందుకే విమర్శకులు తరచూ జగపతి బాబును నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా అభివర్ణించేవారు. కానీ కాలం మారింది. 2005 తర్వాత తెలుగు సినిమా రూపురేఖలు మారడం ప్రారంభమైంది. కొత్త తరం హీరోలు వచ్చారు. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. మాస్ యాక్షన్ సినిమాలు, యువతను ఆకట్టుకునే కథలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో జగపతి బాబు హీరోగా చేసిన అనేక చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేకపోయాయి. వరుస పరాజయాలు ఎదురయ్యాయి. హీరోగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ దశ ఆయన జీవితంలో అత్యంత కష్టమైన కాలంగా చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు, కెరీర్లో అనిశ్చితి, అవకాశాల కొరత అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలకు దూరమయ్యేవారు. కానీ జగపతి బాబు మాత్రం ఓటమిని అంగీకరించలేదు. తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం 2014లో వచ్చిన లెజెండ్ చిత్రంతో ఫలించింది. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు. జితేంద్ర అనే శక్తివంతమైన విలన్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాల హీరోగా కనిపించిన జగపతి బాబు ఇప్పుడు స్టైలిష్ గా, క్రూరంగా, ప్రభావవంతంగా కనిపించారు. ఆయన డైలాగ్ చెప్పే తీరు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెసెన్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. లెజెండ్ విజయం తర్వాత జగపతి బాబు కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆయనకు వరుసగా విలన్, కీలక పాత్రలు రావడం ప్రారంభమైంది. శ్రీమంతుడిలో ప్రభావవంతమైన పాత్ర, నాన్నకు ప్రేమతోలో తెలివైన వ్యాపారవేత్త పాత్ర, రంగస్థలంలో గ్రామ రాజకీయ నాయకుడి పాత్ర, అరవింద సమేత వీరరాఘవలో బసిరెడ్డి పాత్ర, ప్రతి పాత్ర ఆయన నటనా ప్రతిభను కొత్త కోణంలో చూపించింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆయన అవకాశాలు అందుకున్నారు. తమిళంలో అజిత్ నటించిన విశ్వాసం చిత్రంలో ఆయన ప్రతి నాయకుడి పాత్ర పోషించి అక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. జగపతి బాబు కెరీర్ ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ స్టార్ ఇమేజ్ కోసం మాత్రమే పరుగులు పెట్టలేదు. పాత్రకు ప్రాధాన్యం ఉంటే హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రనైనా స్వీకరించారు. అదే ఆయనను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ జగపతి బాబు గారి ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.